ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల దేశవ్యాప్తంగా కెమిస్టులు సమ్మె నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిఎస్ఆర్ 220 నోటిఫికేషన్కు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపడుతున్నామని పేర్కొన్నారు. రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరావు, ది రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి బాలా, గౌరవ అధ్యక్షుడు బలభద్ర వెంకటరాజులు మాట్లాడారు. ఆన్లైన్ ద్వారా మందులు విక్రయాలు పెరగడం వల్ల చిన్న మధ్య తరహా మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమ్మెకు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, ఈస్ట్ గోదావరి డ్రగ్ వెల్ఫేర్ అసోసియేషన్, రాజమహేంద్రవరం హోల్సేల్ మరియు రిటైల్ డ్రగ్గిస్ట్ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ జోన్ 5 ఫీల్డ్ అధ్యక్షులు జేఎస్ షిండే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింగాల్, ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పి వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి కె కరుణకుమార్ గుప్తా, సాధు ప్రసాద్, కోశాధికారి సాధు ప్రసాద్, ఈస్ట్ గోదావరి డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరావు, కార్యదర్శి పిండి గణపతి, ట్రెజరర్ కె శ్రీనివాసరావు రాజా, ది రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ ఫణేంద్ర, ట్రెజరర్ వై శ్రీధర్, సత్యవరపు సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రే మా స్టేట్ అసోసియేషన్ వారు రిక్వెస్ట్ మేరకు అపోలో ఫార్మసీ కావచ్చు, రెడ్ ప్లస్ కావచ్చు, వీళ్ళ పూర్తిగా ఈ బంద్కి వారు సహకారం ఇస్తారని చెప్పి తెలియజేశారు. సభాముఖంగా మీ అందరూ ముఖంగా మేము వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ బంద్లో చైన్ షాప్స్ ఏదైతే అపోలో కావచ్చు, రెడ్ ప్లస్ కావచ్చు, వీళ్ళు కూడా ఆ రోజు పూర్తిగా బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రాజమండ్రిలో ఉన్న కార్పొరేట్ షాపులు కూడా వాళ్ళు మా అసోసియేషన్ మెంబర్సే. వారికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎవరైతే ఇప్పుడు షాపులు తీస్తున్నారో, రాజమండ్రిలో 4 షాపులు మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 4 షాపుల్లో 3 షాపులు 3 ఏరియాల్లో, అంటే ఒకటి కేవీ షాపు, ఒకటి మెయిన్ రోడ్డు, ఒకటి ప్రకాశం ధర్మపేట. ఈ ఏరియాలో 3 షాపులు లైఫ్ ఫార్మసీ లైఫ్ మెడికల్ స్టోర్స్ అని చెప్పేసి వారు షాపులు తీస్తున్నారు. వేరే షాపు శకాలం ఏరియాలో సతీష్ మెడికల్స్ అని చెప్పి ఆ వివరాన్ని మీకు ఇస్తాం. అదేవిధంగా మీ ద్వారా ప్రజలకు చెప్పేది తెలియజేసేది ఏంటంటే, ఎవరికన్నా ఏదైనా మీ దృష్టిలోకి వచ్చి ఆ రోజు ఒకరోజు ఎమర్జెన్సీ అవసరం పడినప్పుడు తప్పనిసరిగా మా నెంబర్లు మీకు ఇస్తాం. ఇంపార్టెంట్ నెంబర్స్ మీరు ఫోన్ చేస్తే దగ్గరుండి వారికి సర్వీస్ చేసే విధంగా మేము సహకరిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో మీ అందరూ సహకరించి ఈ బంద్ అనేది తప్పనిసరి దృష్టిలో మేము తీసుకోవడం జరిగింది. ఆల్ ఇండియా పిలుపు మేరకు, ఆల్ ఇండియా సంఘం పిలుపు మేరకు రాజమండ్రిలో ఉన్నటువంటి మెయిన్గా ఈ 2250 షాపుల్లో సుమారు 1100 షాపులు రాజమండ్రిలో ఉన్నాయి. వీళ్ళని కూడా 19 మండలాల్లో ఉండడం జరిగింది. ఇవన్నీ ప్లేస్ చేసుకుని మేము మీ అందరికీ మరొకసారి మేము తెలియజేసేటంటే, ఎక్కడా కూడా మేము బంద్ పాటించిన రోజున ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మీ దృష్టిలోకి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉన్నప్పుడు మీరు మాకు తెలియపరిస్తే దగ్గర నుండి మేము సర్వీస్ చేయడానికి మీ ముందుకు వస్తామని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆన్లైన్ అనేది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఈగల్ టీమ్ అనేది కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అందులో ఈగల్ ఐదుగా మన ఆకాల రవికృష్ణ గారు రావడం జరిగింది. వారు వచ్చాక ఈ గంజాయి తర్వాత ఈ అనాలిసిస్ ట్యాక్స్ మీద కూడా వారు కూడా చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఎక్కడా కూడా మిస్యూజ్ జరగకుండా మాకు వారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాని మీద మేము మందులు అమ్మే విధంగా మేము అప్పటి నుంచి ఇప్పటికూ కూడా అదే పద్ధతిలో చేస్తున్నాం. అలాగని డ్రగ్స్ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్
అరెస్ట్ కానీ అల్పజలమైనటువంటి ఏదైనా సరే డాక్టర్ గారి విషయంలో ఉంటే డెఫినెట్గా మా వాళ్ళు ఆ డాక్టర్ గారు ఎన్ని మందులు రాస్తారో ఎన్ని క్వాంటిటీ రాస్తారో అంతవరకు మాత్రమే మందులు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేస్తున్నాం. ఇందులో మీ అందరూ సహకరించి ఈ 10 రోజులు మేము ఆనంద కళాకారుల్లో ఉదయం 5 గంటల నుంచి మా కెమిస్టర్ అంతా గ్యాదర్ అవుతారు. అక్కడ నుండి పైవా మేము స్లాబెన్స్ ఇచ్చుకుంటూ దేవిజోగ్ సెంటర్ వరకు వచ్చి దేవిజోగ్ సెంటర్లో మానవాభంగా పెట్టుకుని అక్కడ మా ప్రొసెషన్ ఏర్పాటు చేసి మొత్తం అందరికీ కూడా తెలియపరిచే విధంగా ఒక 1 అవర్ అక్కడ మేము మా యాక్టివిటీ చేస్తాం. ఆ తర్వాత పబ్లిక్ పరంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నాయో మేము మా దృష్టికి వస్తున్న ప్రకారం మేము ఆ రోజు పూర్తి రోజు మేము అందరూ కూడా నాయకులందరూ కూడా సర్వీస్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తామని చెప్పి బంధువులు కార్యక్రమం చరిత్రను చేయడానికి మీ వంతు సహకారం మాకు ఎప్పుడూ కావాలి. అందువల్ల ఈ బంధువులు దిగ్వైజ్గా కొనసాగించి ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఏ ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది అనేది ఎక్కడ కలగకుండా మేము ఆ నెంబర్లో ఇవ్వడం జరుగుతుందండి. ఎప్పటికప్పుడే మా డిపార్ట్మెంట్ అయిన మా డ్రగ్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే లోపల ఉన్న ప్రజాప్రతినిధులకు అలాగే కలెక్టర్ మెమరాండం ఇచ్చి ఈ బంధువులు మాకు సహకరించమని చెప్పేసి వాళ్ళు కూడా కోరటం జరుగుతుందండి. అలాగే మేము ఈ బంధన కార్యక్రమానికి ముఖ్యంగా ఎందుకంటే మీడియా మిత్రులు మీరు కూడా ప్రజలకు బాగా ఈ మా యొక్క ఇబ్బందులు ఇవన్నీ చేరుతాయని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈ ఫార్మా క్రమంగా సంబంధించి సిఎన్ఎఫ్ అన్ని కూడా విజయవాడలో ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొద్ది కంపెనీలు విజయవాడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి అక్కడి నుంచే వాళ్ళ యొక్క వ్యాపార కార్యకలాపాలని వాళ్ళు కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగా దానివల్ల ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, లేదంటే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కావచ్చు, ఇదంతా కూడా వేరే స్టేట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాన్ని ఫేస్ చేసుకుని మా స్టేట్ సంఘం వారు రీసెంట్గా జిఎస్టీ అనేది మార్చ్ ఎండింగ్లో హైదరాబాద్ షిఫ్ట్ అయింది. మేము అక్కడి నుంచి కార్యకలాపాలు చేస్తామని చెప్పంటే మేము ఏప్రిల్ అంతా కూడా వారికి నాన్ కోఆపరేషన్ ఇచ్చి మీరు తప్పనిసరిగా విజయవాడలో ఉండాలి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది చేయడం వలన వారు కూడా మా ఆల్ ఇండియా సంఘం ప్రెసిడెంట్ షిండే గారు ద్వారాగా డిస్కషన్కి వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో మేము మే ఎండింగ్ కల్లా మళ్ళీ మేము విజయవాడ వచ్చేస్తాం, తప్పనిసరిగా మేము విజయవాడలో ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాబోయే రోజుల్లో కూడా కొన్ని కంపెనీలు హైదరాబాద్ కంపెనీలు కూడా విజయవాడ వచ్చే విధంగా దానివల్ల ఏమవుతుందంటే మన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన రెవెన్యూ ఏదైతే ఉందో ఇదంతా కూడా మన గవర్నమెంటే పొందేటట్టుగా మా స్టేట్ అసోసియేషన్ వారు ద్వారా మేము పాల్పడుతున్నాం. ఇది కూడా సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. నేను గతంలో అబ్బాయి స్టేట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుపుకున్నప్పుడు నేను స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేయడం, సౌత్ ఇండియా ప్రెసిడెంట్గా పనిచేయడం, ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీగా కూడా నేను వచ్చాను జరిగింది. ఈ బంద్ అనేటువంటిది తప్పని పరిస్థితుల్లో పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ అయినా కూడా మా సర్వైవల్ గురించి ప్లస్ మా సర్వైవల్తో పాటు ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంచుకుని మేము ఈ బంద్కి కారణాలు మీకు తెలియపరుస్తున్నాం. కారణం ఏంటంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1945 రూల్స్ దేర్ అండర్ 1947. దీని ప్రకారం ఈ పాలసీ నిమిత్తం ఈ యాక్ట్ని అమెండ్ చేయాలి. అమెండ్ చేయకపోయినట్టయితే ఈ పాలసీ వాళ్ళు అనుకున్న విధంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు కనుక ఒక జీవో తయారు చేశారు. 817 జీవో నెంబర్ ఆఫ్ 2018. ఈ డ్రాఫ్ట్ బిల్, దిస్ ఈస్ కాల్డ్ ఏ డ్రాఫ్ట్ బిల్ కాల్డ్ ఫర్ కామెంట్స్ ఫ్రమ్ ది పబ్లిక్. అంటే ఈ బిల్లు వాళ్ళు డ్రాఫ్ట్ బిల్ రిలీజ్ చేసి పబ్లిక్ నుంచి కామెంట్స్ అండ్ స్పెషలిస్టుల నుంచి అందరి నుంచి కూడా కామెంట్స్ కాల్ఫర్ చేశారు. ఈ కామెంట్స్ అన్నీ కూడా ఎంత విస్తృతంగా ఎంత డీప్గా జరిగినాయి అంటే ఇప్పటికీ కూడా డ్రాఫ్ట్ బిల్లు రూపంలో పాస్ చేయలేదు పార్లమెంట్లో. అంటే ఈ బిల్లు ఈ పాలసీ డ్రాఫ్ట్ బిల్లుని
అంటే జీవో నెంబర్ 817/2018 చేసినటువంటి బిల్లుని మేము దీన్ని నిరసన తెలుపుతూ వ్యతిరేకిస్తూ ఈ డ్రాఫ్ట్ బిల్లు వచ్చేటువంటి ఇబ్బందుల్ని గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని విత్డ్రా చేయమని మేము కోరుకుంటున్నాం. దాంట్లో పబ్లిక్ సపోర్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా మాకు ఉంది కనుక మాకు కావాలి కనుక ప్రజలకి తెలిసే విధంగా, పాత్రికేయ మిత్రులకి తెలిసే విధంగా తెలియపరచడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్.